నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారు. చూస్తున్నా, రోజు చూస్తున్నా. ఓకే. ఈ ఇయర్ ఎవరు ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడా? ఈ వీక్. ఈ వీకా? ఈ వీక్ నేను ఆయన కావాలనుకుంటున్నా. మాస్క్ మెయిన్ అసలు ఆయన పాపం ఉండలేకపోతాడు. మనుషులతో కలవలేకపోతుండు. ఒక మూలకు పోయి కూర్చుంటుండు. సంజనా గారు పోయి కూడా బతిలాడినా కూడా వింటలేదు. ఆయన గేమ్ కూడా ఆడలేకపోతాడు. నిన్న జరిగిన గేమ్లో కూడా కాలుకు దెబ్బ తగిలిందని పక్క కూర్చుంటే ఎక్కువ మనుషులతో కలవలేకపోతుండు. ఆయన కొద్దిగా ఎలిమెంట్ చేస్తే బయటకు వచ్చినాకన్నా ఫ్రీగా ఉంటాడేమో. అన్నిట్లో ఉంటే ఎక్కువ మైండ్ ఖరాబ్ అయిద్దేమో అనుకుంటున్నాను నేను. ఆయన బిగ్ బాస్ కోసం అంత కష్టపడిపోయి గుండు కొట్టించుకొని అటు చేసి పాపం బిగ్ బాస్లో పోయి నాకు కట్ అయిపోయింది. ఆయన అయితే బాగుంటుందేమో అనుకుంటాను నేను. ఆయనే కావాలి, ఎందుకంటే ఆయన మైండ్ ఫ్రెష్ కావాలి బయటకు వచ్చి. అందరూ కూడా మాస్క్ మ్యాన్ తొక్కేద్దాం అని చెప్పి చూస్తున్నారు. చిన్న చిన్న వాటికి మాస్క్ మ్యాన్ మీద అరుస్తున్నారు. తనుజ కానివ్వండి, సంజన గారు కానివ్వండి, ఎలా చూస్తారు? ఆయన తొక్కేయాలని కాదు, ఆయనే ఆడతలేదు. ఏం కాదు, కానరాట్లే, మేము చూడలే. అంటే నామినేషన్ లో కూడా ఆయనని మీరు టీ పెట్టలేదప్పుడు అని చెప్పేసి రామరాథుడు గారు నామినేట్ చేశారు కదా. ఇంకా మన నామినేషన్ రీజన్ లేనప్పుడు ఒకటే పట్టుకొని ఆడారు కదా. సంజనా గారి మీద కూడా గుడ్డు ఒకటి పట్టుకొని వాళ్ళందరూ మరి అటనే. అయితే నిన్న కూడా ఒక ఆట ఆడినరుగా. తనిజ కూడా దాంట్లోంచి రాలేక ఏడ్చుకుంటా నిన్న కూడా ఒక తప్పు చేసింది. తనిజ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత బిగ్ బాస్లో నిన్న నేర్చింది పోయి బాత్రూంలో పోయి, అదొకటి నచ్చలా. అంటే చాలా మంది రీతు చౌదరి గారే ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఎందుకంటే బయట ఆవిడ ఒక సంఘటన జరుగుతుంది కదా. రీతు చౌదరి ఎలిమెంట్ అయితే యూత్ చూడరు. అంటే మెయిన్ తనేనా ఇప్పుడు హౌస్ లో? మెయిన్ కాదులే కానీ యూత్ కోసం ఆమె. యూత్ కోసం ఆమె. మాలాంటి వాళ్ళ కోసం ఇమానీలు ఉండాలి. ఇమానీలు బరిని గారు, తనుజ గారు మాలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇమానీలు ఉంటే కామెడీ ఇమానీల వల్లనే అసలు ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ నడిచేది. నిన్న ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్షిప్ లో కళ్యాణ్ ని డిమాండ్ పవన్ తీసేశారు. అది ఫెయిర్ అనిపించిందా? రీతు చౌదరి చెప్తేనే తీసేశారంట. ఏది ఎవరిని డిమాండ్ పవన్? పవన్ కళ్యాణ్ పేరు కాదేం కాదు కానీ ఆ ఆర్మీ గురించి చెబుతా నేను. ఆర్మీ లేచిండు. ఆయన ఆట లేచింది ఆర్మీది. బాగా ఆడిండు. ఇన్ని రోజుల తర్వాత ఆర్మీ ఆట చూపించిండు. ఆయన నేను చూసిన ఇది నిజం. బాగా నిన్న మంచిగా ఆడిండు. ఇమానీలు ఊక కళ్యాణ్ అని మొత్తుకుండు. బాగా ఆడిండు ఆట. ఆర్మీ సత్తా ఏందో చూపించిండు నిన్న. బాగుంది.